హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు మంచి హెల్తీ రెసిపీ బెల్లం సున్నుండలు చూపించబోతున్నానండి. పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మలు, నానమ్మలు చేసే విధంగా అందరూ ఈజీగా చేసుకునే విధంగా చూపించబోతున్నానండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. ఈ సున్నుండల కోసం నేను పొట్టుతో ఉన్న మినపగుళ్ళు తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడైన తర్వాత 2 కప్పుల మినపగుళ్ళు వేసుకోవాలి. మీకు పొట్టుతో ఉన్నవి వద్దనుకుంటే సాయి మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారినియి కదా! మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇలా కలర్ మారిన తర్వాత వేగినయో లేదో చెక్ చేసుకోవాలి. కొన్ని మినువులు తీసుకొని పగలగొట్టి చూసుకోవాలి. పప్పు లోపల ఇలా ఎర్రగా వేగితే వేగిపోయినట్లే. నాకు ఇలా వేగడానికి 25 నిమిషాలు టైం పట్టిందండి. వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని వేయించుకోవాలి. రెగ్యులర్‌గా మనం ఇంట్లో వాడుకునే బియ్యం వేసేసుకోవచ్చండి. బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకుపోకుండా ఉంటాయి. బియ్యం చాలా త్వరగా వేగిపోతాయండి. 2, 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. వేగిపోయిన తర్వాత వీటిని కూడా వేరే ప్లేట్‌లో వేసుకొని చల్లారనివ్వండి. మినువులు పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్‌కి సరిపడా మినువులు వేసుకొని 2, 3 సార్లు పల్సిచ్చి గ్రైండ్ చేసుకున్నారంటే ఇలా పప్పులాగా అవుతుందండి. పాతకాలంలో అయితే తిరగలిలో విసిరి చేసేవారు. అలా చేసేవి చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు మనకవి అందుబాటులో లేవు గాబట్టి మిక్సీలో చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ పప్పుని ఒక ప్లేట్‌లో వేసేసుకోండి. కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి. ఈ పప్పుని నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఈ విధంగా సెరగడం వల్ల పొట్టు సెపరేట్ అవుతుందండి. ఈ పొట్టు మనకు అవసరం లేదండి, తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన మినుముల నుంచి కూడా పొట్టు తీసేసుకోండి. మీకిలా పొట్టు తీసుకోవడం కష్టం అనిపిస్తే గనక పొట్టు ఉన్న మినపగుళ్ళు ఒక సగం వేసుకొని, పొట్టు లేనివి సగం వేసుకొని చేసుకోండి. పప్పు మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోండి. వేయించుకున్న బియ్యం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ప్లేట్‌లో వేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో మనం 2 కప్పులు మినువులు తీసుకున్నాం కదా! అదే కప్‌తో 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. మినువులు, బెల్లం 2 ఈక్వల్‌గా కొలిచి తీసుకుంటే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి. బెల్లం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బెల్లం ఇలా మెత్తగా ఉన్నది తీసుకుంటే మీకు నెయ్యి కొంచెం తక్కువ పడుతుందండి. కలుపుకున్న తర్వాత ఈ పిండిని మిక్సీ జార్‌లో వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల బెల్లం గడ్డలు లేకుండా పిండిలో బాగా కలిసిపోతుందండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని కొంచెం వెడల్పుగా ఉన్న పళ్ళెంలో గాని, గిన్నెలో గాని వేసేసుకోండి. పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. స్వీట్ సరిపోకపోతే మిక్సీ జార్‌లో కొంచెం బెల్లం వేసుకొని, ఈ పిండిని కూడా కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకొని, ఈ పిండిలో వేసి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత వేడి చేసుకున్న నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని మరిగించాల్సిన అవసరం లేదండి. కొంచెం వేడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకొని మీకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోండి. నెయ్యి మొత్తం ఒకేసారి వేసేసుకోవద్దండి. ఉండవుతుందో లేదో చెక్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు చేసుకోవాలి. నెయ్యికి కొలతేముండదండి. మనం తీసుకునే బెల్లాన్ని బట్టి నెయ్యి పడుతుంది. నాకైతే మినపగుళ్ళు తీసుకున్న కప్పుతో 1 కప్పు నెయ్యి పట్టిందండి. చేత్తో ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకున్నారంటే బాగా వస్తాయి. ఈ సున్నుండని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని మిగిలిన పిండితో కూడా ఇలాగే ఉండలు చేసేసుకోండి. ఇంతేనండి. ఇలా చాలా ఈజీగా సున్నుండలు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి మినుములు వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకొక సున్నుండ తినడం వల్ల చాలా బలమండి. ఎముకలు గట్టిపడతాయి. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.